సో నా వీడియోస్ని ఎవరు రీమిక్స్ చేయకండి. ఇలా చేస్తే మీ ఛానల్కే ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఎవరు నా వీడియోస్ని రీమిక్స్ చేయకండి. మార్చి 15వ తేదీ అంటే రేపు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. సో దీనివల్ల నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోనే సంచారం చేస్తాడు. మీనరాశికి గురువు అధిపతి, సింహరాశికి సూర్యుడు అధిపతి. సూర్యుడు మీనరాశిలో సంచారం చేయటం వల్ల కొన్ని రాశులకైతే అదృష్టం వస్తుంది. సో రేపటి నుంచి ఈ రాశులకి జాక్పాట్ అనే చెప్పాలి. సూర్యుడు ఈ రాశుల్లో వెలుగులు నింపుతాడు. ఈ రాశులనైతే ఇంకా రేపటి నుంచి అస్సలు ఎవర్రా ఆపేది మనల్ని అనే విధంగా ఇవి దూసుకుపోతాయి చెప్పాలి. ఆ రాశుల్లో ముఖ్యంగా మిథున రాశి, సూర్య సంచారం కారణంగా మిథున రాశి జాతకులు అదృష్టవంతులు అవుతారు. ఈ రాశిలో 10వ పాదంలో సూర్యుడు సంచారం చేస్తూ ఉన్నాడు. సూర్య సంచారం ఫలితంగా మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అన్ని ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. విదేశాలలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. ఇక నెంబర్ 2 ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో కూడా 4వ పాదంలో సూర్య సంచారం జరుగుతుంది. దీనివల్ల ధనుస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి అనేక మార్గాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. నూతన గృహాలు, భూములు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా కొనాలి అనుకుంటే ఇదే సరైన సమయం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కలిసి వస్తుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా రేపటి నుంచి అస్సలు అన్ని కలిసి వస్తాయి. మీన రాశి వాళ్ళకు కూడా సూర్య భగవానుడి సంచారం అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో మీలో అన్ని పనులు కూడా విజయం సాధిస్తాయి. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలలో మంచి పురోగతి ఉంటుంది. ఎవరైనా వ్యాపారాలు షేరింగ్ లాగా 2-3 కలిసి చేయాలంటే ఇది మంచి సమయం. పెళ్లి కాని వారికి కూడా పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. ఇలా మీనరాశి వాళ్ళకు కూడా రేపటి నుంచి అన్నీ బాగా కలిసి వస్తాయి. నెల రోజుల పాటు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకైతే రేపటి నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.